ఏమండి, మరణకరమైనది ఏదైనా తాగినా సరే చనిపోరన్నారు కదా. మరి ప్రవీణ్ ప్రగడాల గారు ఎందుకు చనిపోయారని అనే వాళ్ళు కూడా ఉన్నారు. అదొక ప్రశ్న. నిజమే, మరణకరమైనది ఏదైనా తాగితే మీరు చనిపోరని వాక్యం చెప్తుంది కదా. మరి ప్రవీణ్ ప్రగడాల గారు అంత మంచి వార్త, అంత మరి జ్ఞానవంతుడు, దేవుని పట్ల భక్తిపరుడు, ఎందుకని మరి చనిపోయాడు అని మీకు ప్రశ్న. దానికి జవాబు ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా చూద్దాం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోతున్నాడు. 10 దినములు శ్రమ కలిగినను మరణము వరకు నమ్మకంగా ఉండుము. నేను మీకు జీవ కిరీటము ఇచ్చేదను. జయించేవానికి ఈ మన్నాను తినిపిందునని కిందకు ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే ఆగండి. మీలో కొందరిని అపవాది ఏం చేస్తున్నాడో తెలుసా? చెరలో వేయబోతున్నాడంట. మీలో కొందరిని, అందరినీ ఏడైనా అందరి దగ్గరికి వెళ్ళడం. ఏంటయ్యా మాకు ఈ బాధల, ఏంటయ్యా మాకు ఈ శోధన, ఏంటయ్యా నాకేనా, మేము చేసిన పాపాల, మేము చేసిన దోషాల, మేము చేసిన అని నువ్వు అనుకుంటున్నావు. నీ పాపాలు, నీ దోషాలు దేవుడు ఎప్పుడో కొట్టేశాడు. దేవునికి స్తోత్రం. అపవాది అంటే మీలో కొందరిని, ఆ కొందరు ఎవరనంటే అది నువ్వే అవ్వచ్చు, లేకపోతే ఇంకొకరు అవ్వచ్చు, కొందరిని ఎన్నుకున్నాడు అన్నమాట వారిని శోధించటానికి. అలాగ జరిగింది వాళ్ళకనేసి నువ్వు భయపడవలసిన పని లేదు. వాళ్ళకి జరిగింది అనేసి నువ్వు భయపడొద్దు, వాళ్ళకి జరిగింది అని భయపడొద్దు. కొందరిని కోరుకున్నాడంట శోధించటానికి సాతానుడు. అలాగే కొందరిని దేవుడు కూడా హతసాక్షులు అవ్వటానికి కూడా ఆయన సిద్ధమై ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవాళ ప్రవీణ్ ప్రగడాలు గారిని చంపారు, రేపొద్దున నన్ను చంపుతారేమో అని నీకు భయము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనకి థ్రెడ్ ఉన్నదన్న విషయము తెలిసినప్పటికైనా ఆయన ఎంత డేరుగా ప్రయాణం చేశారని అంటే, చెప్పుకోవాలని అంటే ఎంత విశ్వాసం దేవుని పట్ల. అంటే నేను బ్రతికితే క్రీస్తు కోసమే బ్రతుకుతాను, చనిపోయిన క్రీస్తు కోసమే చచ్చిపోతాను. ఇక్కడ చనిపోయానంటే అక్కడ దేవుని యొక్క రొమ్మున అనుకుంటానని ధైర్యం మాట ఆయనకి. దేవునికి స్తోత్రం. అది నీతి రాజ్యం. ఈ రాజ్యం అయితే నీతి లేని రాజ్యం. న్యాయం లేదు, మంచి లేదు, సుఖం లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు. నీతి గలవారికి ఈ లోకం యోగ్యమైంది కాదు. ఆయనలాగా మరొకరికి మరణం వస్తుందని నువ్వెప్పుడు అనుకో మాకు. దేవునికి స్తోత్రం. ఎవరైతే క్రీస్తు హతసాక్షులు అవుతారో వారు చాలా ధన్యులన్నమాట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అలాంటి ధన్యత అందరికీ రాదు, కావాలన్నా రాదు. దేవునికి స్తోత్రం.
దేవుడు అంటున్నాడు, మీ తలలో ఉన్న వెంట్రుక నలుపవినను తెలిపైనను అది దేవుని చిత్తమై ఉన్నది. అది అసలు విషయం. అది తెలిపవ్వాలన్నా నలుపవ్వాలన్నా దేవుని చిత్తమై ఉన్నది. ఒక ఇంటికి రాలాలన్నా అది దేవుని చిత్తమై ఉన్నది. మరి ఎందుకని ఇలా జరుగుతున్నాయని అంటే, అలాగా జరగకపోతే సాతాను యొక్క క్రియలు బయటికి కనిపించవు. దేవునికి స్తోత్రం.